నమస్తే గ్రేటర్ టు గేట్ చెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. పోజారం మున్సిపాలిటీ, ఇన్ఫోసిస్, మేధా సర్వోజయ్ వంటి ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్కి సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఔటర్కి సమీపంలో ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న వేళ ఆ ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారు? విలీనంపై అక్కడ ప్రజలు అభిప్రాయాలేంటి? పోచారం సిటీ శివార్లోని ఈ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. గ్రామ పంచాయతీ నుండి ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటైన ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. పోచారం గ్రామ పంచాయతీలో నారపల్లి, ఇస్మాయిల్ ఖాన్ గూడ, యమ్నంపేట గ్రామ పంచాయతీలను కలిపి 2018 ఫిబ్రవరి 2న పోచారం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2024 సెప్టెంబర్ 3న పోచారం మున్సిపాలిటీలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అదనంగా వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రేముల, కాచివాణి సింగారం, చౌదరిగూడ గ్రామాలను విలీనం చేశారు. పోచారం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా ప్రస్తుతం సుమారు 1,00,000కు పైగా జనాభా ఉంటుంది. సుమారు 70,000 మంది ఓటర్లు ఉన్నారు. పోచారం మున్సిపాలిటీలో ఇప్పటికీ అనేక సమస్యలున్నాయి. విలీనమైన గ్రామాలకు మున్సిపాలిటీ కార్యాలయం దూరంగా ఉండడంతో ఇప్పటికే స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక పరిధి పెరగడంతో పాటు గ్రామానికి మధ్య దూరంతో పరిపాలన పరమైన ఇబ్బందులు తప్పవు. ఇప్పటికీ ఈ మున్సిపాలిటీలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పంచాయతీ నుండి మున్సిపాలిటీ వరకు అప్గ్రేడ్ అయ్యాక పెరిగిన పన్నుల భారంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పరిపాలన పరమైన ఇబ్బందులతో పాటు దెబ్బతిన్న రోడ్లతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అస్తవ్యస్తమైన డ్రైనేజ్ సిస్టమ్ తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా డ్రైనేజ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసీని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసలు ఆ విలీనం కాబోతున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్ సంబంధించిన ప్రజలు కానీ అక్కడ స్థానికులైనటువంటి నాయకులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని హెచ్ఎంటీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు అంటే జిహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మరింత అంటే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా స్థానికులకు సంబంధించి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకోలేదు అనేటువంటి వాదన కూడా ఒకవైపు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే స్థానికులకు సంబంధించి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మీకు సంబంధించి ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అది మంచిదైతే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. కాకపోతే నిన్నగాక మొన్న మున్సిపల్ అయింది. ఇది ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ నుంచి ఇది మున్సిపల్ నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఇది. ఇంకో అంటే ఇప్పుడిప్పుడే చిన్నపిల్లగాడు నడక నేర్చుకుంటే ఏ మాదిరిగా ఉంటుందో అట్లా ఇప్పుడిప్పుడే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాల్కి వచ్చినప్పటి నుంచి కొంతమందికి అవగాహన లేకుండా, కొంతమందికి దీని మీద ఎలాంటి అంటే మున్సిపల్ సంబంధించి ట్యాక్సులు పెరగడం కానీ, మామూలుగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ట్యాక్సులు వేరు ఉంటాయి, కట్టినా కట్టకున్నా ఇట్లా అరే చూసి చూడనట్టు ఉంటుంది. తర్వాత మున్సిపల్ అయినాక ఇదేంద్రా నాయనకి ఇట్లా అవుతుంది అది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అనుకుంటూ ఏమైంది, దానికి అలవాటు పడుతున్నారు. ఆ పడుతున్న టైంలో మళ్ళీ ఇమీడియట్లీ తీసుకొచ్చి మళ్ళీ మేము జిహెచ్ఎంసీలో కలిపేస్తామని చెప్పేసి అంటే, సరే జిహెచ్ఎంసీలో కలిపేస్తే ఇప్పుడు బంజారా హిల్స్లో ఏ మాదిరిగానైతే ట్యాక్స్ ఉందో మరి ఇక్కడ మిగిలిన గ్రామాలు ఇప్పుడిప్పుడు నత్తనడక నేర్చుకుంటున్న గ్రామాలు ఇప్పుడు అంతే ట్యాక్స్ కట్టాలంటే ఏ నుంచి కడతాయి? ఇప్పుడు ఒక సింపుల్గా మనం చూసుకుందాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఎస్ఎఫ్టీ వచ్చేసి రూపాయి ఉంటుంది, ఉదాహరణకు చెప్తున్నా. ఇక్కడ 35 పైసలు 25 పైసలకు అరే ఇంతగానం ట్యాక్స్ ఏందని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. మేము ఇట్లా కొట్లాడుతాం, ఈ ఇంతగానం ట్యాక్స్ ఎట్లా కట్టాలి, మేము ఎట్లా బతకాలి అది ఇది అని చెప్పేసి. అంటే దాదాపు ఇక్కడ 25 పైసలు 35 పైసలు అంటే అక్కడ జూబ్లీ హిల్స్లో ₹1 అంటే ఒకటేసారి 770%. ఆ 70% పెరగడంతో ఇక్కడ చాలా మటుకు ఇక్కడ ప్రజలు పేద ప్రజలే ఉన్నారు. ఈ విలేజ్లో ఇప్పుడు అన్నోజుగూడ నుంచి పోచారం విలేజ్ చాలా గ్యాప్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మిలిన గ్రామాలు అయినాయి, వెంకటాపురం కానీ, చౌదరిగూడ కానీ, కొర్రెంల, ప్రతాప్ సింగారం, కాచివాణి సింగారం, ఇవి చాలా దూరం డిస్టెన్స్ ఉంటాయి ఈ గ్రామాలు. ఈ గ్రామాలకు దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడు అంతా మొత్తం మున్సిపల్కి మిలినం కాగానే ఇది జిహెచ్ఎంసీలో తీసుకుపోయి పడేసి మీరు బతుకూరి అది అని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను అంటున్నాను.
పంచాయతీ నుంచి ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయికి ఇది అప్పుడున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి మీరు అంటే మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపించిందా ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా చేరుకోబోతుంది మున్సిపాలిటీ అయినప్పటి నుంచి అంటే ఇప్పుడు ఒకటే పాలక వర్గం వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఒకటే బాడీ వచ్చింది వాళ్ళు ఇప్పటివరకు జరిగిన పనులు ఏడైనా సరే కొంచెం అన్నీ పెండింగ్ స్టేజ్లోనే ఉంటాయి అట్లీస్ట్ ఇంకో పాలక వర్గమైన మున్సిపాల్లోనే అయ్యి దాని తర్వాత జిహెచ్ఎంసీకి ప్రపోజల్ పెడితే అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ పోచారం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి వార్డులు అంటే కనీసం ఒక 1000 నుండి ఒక 1500-2000 చిలుక ఓట్లు ఉంటాయి ప్రతి సమస్యను కూడా ఇప్పుడు కౌన్సిలర్ లెవెల్లో పోయి వాళ్ళు చూడగలరు చేయగలరు కార్పొరేటర్ లెవెల్ అంటే దగ్గర ఒక 5000 నుండి 8000 ఉండొచ్చు 10,000 ఓటర్ల పై చిలుక ఉంటారు పోచారం మున్సిపాలిటీలో ఒక 6 నుండి 8 గ్రామ పంచాయతీలు కలిసినాయి ఆ గ్రామ పంచాయతీలో కలిసి మొత్తం 50,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి ఈడ 2 వస్తాయా 3 వస్తాయా అనేది కూడా ఎవరికి స్పష్టత లేదు ఆ కార్పొరేటర్లకు ఇప్పుడు ఒక పర్సన్ టు పర్సన్ వెళ్ళి డెవలప్మెంట్ గురించి ఏదైనా మాట్లాడాలంటే కూడా ఎవరికి అవగాహన ఉండదు ఇక్కడ ఎందుకంటే చాలా మైగ్రెంట్ పీపుల్స్ ఉంటారు పొద్దున కూలికి వెళ్ళి సాయంత్రం పుట్టతిప్పలు చేసే తప్ప తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు 35% ఉన్న ట్యాక్స్ని వాళ్ళు 1 రూపీకి చేశారనుకోండి 70-75% పైసా వాళ్ళు భరించాలంటే ఇంచుమించు 1 రూపీ భరించాలంటే చాలా కష్టం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న లోకాలిటీలలో చూస్తే ఎవరికి ట్యాక్స్ గురించి కూడా ప్రాపర్గా అవగాహన ఉండదు కొందరు బతుకు తెరువుకి ఇప్పుడు టిఫిన్ బండ్లు కానీ లేకపోతే రోడ్ల మీద ఏదో పండ్ల వ్యాపారాలు చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళకున్న రసీదుకి ఒకటేసారి అది ఇప్పుడు 1 రూపీ ఉందనుకో అంటే మన దగ్గర 50-60% ఉంది మన దగ్గర అది 2-3 రూపీస్ అయిపోతుందా 4-5 రూపీస్ అనేది కూడా క్లారిటీ ఉండదు వాళ్ళు పొట్టతిప్పలకు చేసేదానికి వాళ్ళు చేసే ఇప్పుడు ట్యాక్స్లకి గవర్నమెంట్కి కట్టాలంటే ఈ ప్రపోజల్ అనేది ప్రాపర్గా ఇప్పుడే ఎగ్జామినేషన్ చేయకుండా చేసేది తప్పు మేము మీడియా ముఖంగా ప్రభుత్వానికి మేము విన్నతి చేసేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ గ్రామాల డిస్టెన్స్ కనీసం 3 నుండి 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నోజుగూడ నుండి పోచారం చూసినా కూడా పోచారం నుండి ఇన్ కేస్ మనం లోపల ప్రతాప్ సింగారం కంచవన్ సింగారం కొర్రెంల గ్రామాలు లేకపోతే మనం వెంకటాపురం ఎక్కడ పోయినా కూడా మనకు లోకాలిటీ అనేది 4-5 కిలోమీటర్స్ రేడియస్ వస్తుంది ఇంత డిస్టెన్స్లో తీసుకెళ్ళి మనం దాన్ని జిహెచ్ఎంసీలో కలపడం అనేది కరెక్ట్ కాదు అది సమంజసం కాదు ఇక తాగునీటికి సంబంధించిన సమస్యలు చాలా చోట్ల ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు ఇక చెత్త నిర్వహణలోనూ ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు పోచారం మున్సిపాలిటీ వార్డులోని చెత్తను మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద గల కంకర మిషన్ గుంతలో డంప్ చేస్తున్నారు అక్కడ చెత్త పేరుకుపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను దగ్ధం చేస్తున్నారు దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్ఎంసీలో విలీనంపై ఈ ప్రాంతంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది మెజారిటీ ప్రజలు విలీనంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారడం వల్ల పెరిగిన ఛార్జీలు తట్టుకోలేకపోతున్నామని ఇప్పుడు మరింత పెరిగే పన్నుల భారంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు ఇక ఇప్పటికీ శివారు మున్సిపాలిటీలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు ఈ మధ్య మున్సిపాలిటీ అయిందని అప్పుడే మళ్లీ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు సంపన్న ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా ఇక్కడ ట్యాక్స్లు వసూలు చేస్తే భరించడం ఎలా అన్న ఆవేదన వారిలో వ్యక్తమైంది అన్నోజిగూడ పోచారం మధ్య చాలా దూరం ఉందని కొన్ని గ్రామాల మధ్య దూరం 3 నుండి 5 కిలోమీటర్లకు ఎక్కువగానే ఉంటుందని 90% జనాలు పేద మధ్య తరగతి ప్రజలేనని వాళ్లు పన్నుల భారం మోయలేరని చెబుతున్నారు గ్రామ పంచాయతీ చూస్తుంటే గ్రామ పంచాయతీ చాలా మేలు అనుకుంటే ఇప్పుడు మున్సిపల్ చేశారు మున్సిపల్ అంటే మున్సిపల్ ఏమైనా డెవలప్మెంట్ ఉందంటే ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీ అయిపోయి కూడా కనీసం దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఒక డెవలప్మెంటే సరిగలేదు ఇప్పుడే ఇంత డెవలప్మెంట్ ఏదో జిహెచ్ఎంసీ చేసిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది అప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది నమ్మకం ఉంది ఇప్పుడు ఉన్నదంటే కాలనీ వాళ్ళంటే కొంత ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే ట్యాక్స్లు భరించగలుగుతారు కట్మాలు ఉంది 90% పేదవాళ్ళే ఉన్నారు ఇక్కడ అంతా పని చేసుకునే వాళ్ళు పాడి పరిశుభ్రులు కాసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎక్కడి నుంచి తేవాలి ఇవన్నీ ఎక్కడి నుంచి భరించాలి అందుకనే కనీసం ఈ ఒక్క తరమైనా సరే మున్సిపాలిటీ ఉండి దాన్ని కొద్దిగా వార్డు మెంబర్లు పెంచేసి ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు కౌన్సిలర్లు పెంచేసి మళ్ళీ ఏదైనా పరిపాలన ముందుకు సాగిస్తే ఇప్పుడు అదన్నా బాగుపడుతుంది ఇప్పుడన్నా కొద్దిగా డెవలప్ చేసుకుంటే మా ఉద్దేశంతో మున్సిపలే బెస్ట్ ఇప్పుడు మున్సిపల్ కాకుండా జిహెచ్ఎంసీ చేస్తే మాత్రం ఖచ్చితంగా పనులు ఆగిపోతాయి ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఒకటేసారి అయినప్పుడు మనకు మున్సిపల్లో ఇప్పటికే చాలా పెండింగ్స్ వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు కౌన్సిలర్ల టర్మ్ ఒకటే ఉండే దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి వేరే చేయడానికి కూడా ఉండదు జిహెచ్ఎంసీ అయిపోయిన తర్వాత ఇక్కడ పనులు అక్కడ అయిపోతాయి మెయిన్
ఇప్పుడు మనం ఏదైనా సరే ఏదైనా పనున్నా ఏదైనా చిన్న వినతి పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా మందికి మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు రేషన్ కార్డ్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకు సమ్ స్కీమ్స్ ఏవి రావు. వాటి గురించి వాళ్ళు వెళ్ళి ఎవరినైనా అడగాలన్నా కూడా ఎవరిని అడగాలో కూడా వాళ్ళకి తెలియదు, ప్రాపర్గా వాళ్ళ నాలెడ్జ్ ఉండదు కదా. అవన్నీ పనులు ఎక్కడికక్కడ అయిపోతాయి అన్నీ. అందుకోసం గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దాని గురించి ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిస్తే అది ఇంకా గ్రేటర్ ఇంకా బాగుపడుతుంది. ఆ జిహెచ్ఎంసీ ఆ సిటీ అనేది చాలా ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ డెవలప్ గురించి పక్కన పెడితే ఉన్న జిహెచ్ఎంసీని అక్కడ రోడ్ మీద చెత్త కానీ అక్కడ వాటర్ ఏదైతే నిలుస్తుందో దాన్ని ఏదైతే డ్రైనేజ్ ఉందో దాన్ని ఫస్ట్ క్లియర్ చేసినాక నువ్వు ఫస్ట్ ఉన్నదాన్ని నువ్వు క్లియర్ చేయకుండా ఉన్న దాంట్లోనే మళ్ళీ దీన్ని ఇరికిచ్చి దాన్ని చూడడానికే ఆ సిటీని చూడడానికే వీళ్ళతో అయితలేదు. అలాంటిది ఈ మిలిన గ్రామాలు మిలిన మున్సిపాలిటీని మొత్తం జిహెచ్ఎంసీలో కలిపి ఇక్కడ అంత మాత్రానే డెవలప్మెంట్ ఉంది. ఆడ డెవలప్మెంట్ లేదు సిటీలో, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా అక్కడ డెవలప్మెంట్ చేయకుండా పైసల మీద పైసలు వాళ్ళ స్వార్థాన్ని గురించి ట్యాక్సీలో అన్ని ఎక్కువ ట్యాక్సీల గురించే జిహెచ్ఎంసీలో మిలీనం చేస్తున్నారు. అందుకనే ప్రభుత్వాలు ఇట్లా ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు గిట్లా కొంచెం అధికారులు గిట్లా పునరాలోచన చేసి పబ్లిక్ని వాళ్ళు బతకాలా లేకపోతే వాళ్ళని చంపాలా అంతా మొత్తం మీ చేతిలోనే ఉంది. అభిప్రాయం తెలుసుకోలేదనేది కూడా ఒక వాదన ఉంది. మీ స్థానికుల అభిప్రాయం తెలుసుకొని మీకు ఇష్టం లేదని చెప్పి ఈరోజు ముత్తువేలిగూడ గ్రామస్తుని నేను కాచసింగ గ్రామ పంచాయతీ. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పేదలకు అందుబాటులో ఉండే ప్రతి గల్లీ ప్రతి పాడి పశువులు ఉంటాయి, వ్యవసాయ కూలీలు ఉంటారు, నిత్యం కష్టం మీద ఆధారపడే వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఈ 1.5 year నుంచి మున్సిపల్గా మార్చినందుకు 100% ఇప్పటికే బాధలు ఎక్కువైపోయినాయి. గల్లీలలో ఎలాంటి వ్యవస్థ లేదు, చెట్లు మాదిరిగా అట్లనే ఉన్నాయి, చెత్త అట్లనే ఉంది. ఏదో మెయిన్ రోడ్డుగా నామమాత్రం నూపుతున్నారు, ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ స్థితిని ఇంకా జిహెచ్ఎంసీలు కలిపితే నిరుపేదను ఇబ్బంది పెట్టడమే తప్ప దీన్ని ఏదో ఉపయోగపరచాలని ఏం లేదు. ట్యాక్సుల రూపంగా బాధలే, వాళ్ళకు బతుకుదెరుకు కారణమే, అన్ని విధాలుగా బాధలే. వాళ్ళ గ్రామ కంటాలను తీసుకొచ్చి ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఫాదర్ పేరు నుంచి అబ్బాయి వాళ్ళకు కానీ భార్యాభర్తలకు చేయనీకి ఎంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు సేలీడ్ డాక్యుమెంట్ కావాలంటే గ్రామ కంటాలకు సేలీడ్ ఎక్కడ ఉంటాయి? గత 60 సంవత్సరాల నుంచి లేని సేలీడు ఈరోజు ఎట్లకైనా తీసుకొస్తాం? ఇమీడియట్లీ 6 నెలల్లో ఈ 3 నెలల్లో ఎట్లకైనా తీసుకొస్తాం? వ్యవస్థనే లేనప్పుడు ఎట్లా తీసుకొస్తాం? ఆప్షన్ ఎట్లుంది మీరే చెప్పండి. ప్రభుత్వం చేస్తున్నారు కదా, ప్రభుత్వం అంటే జనాల కోసం చేస్తామంటారు, ఏం చేస్తారు? జనం కోసం ఏం చేస్తారు? గ్రామ కంట్రోల్ జిహెచ్ఎంసీలో కలపడమా, మున్సిపల్ కలపడమే 100% బాధగా ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తారు? ఇది ప్రభుత్వం దృష్టికి ఆలోచించి మాకు గ్రామస్తులకు అందరికీ న్యాయం జరగాలని ఈ యొక్క 10 సంవత్సరాలు సరే చేసిరు అయిపోయింది. మున్సిపాల్గానన్నా ఈ 10 సంవత్సరాలు కొనసాగి ఒక 2000 జనాభాతోని ఒక కౌన్సిలర్గా చేస్తే ఏమన్నా జనానికి ఉపయోగపడడం తప్ప ఈ 35,000 నుంచి 40,000 వరకు చేస్తే ఇక్కడ నిరుపేదలకు ఎవరికి ఉపయోగం లేదు. తీవ్రమైన పరిస్థితి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది వాళ్ళకు. గవర్నమెంట్ ఆలోచించిన దగ్గర విషయం ఏంటంటే ఈరోజు జిహెచ్ఎంసీ అనే ఒక మార్చుకొని మున్సిపాల్గానైనా కొనసాగించి ప్రతి కౌన్సిలర్కి ఒక 2,000 ఓట్లు దాపులు చేస్తే జనానికి అందుబాటులో న్యాయం చేసినట్టు అవుతుంది. మనకి ఇక్కడ పోచారం సంబంధించి మాత్రం స్థానికులు కొంత దీనికి సంబంధించి ఎవరైతే సాధించిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే మున్సిపాలిటీగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతారు. తమకి జిహెచ్ఎంసీ అనేది ఒక పెద్ద భారం తప్ప దానివల్ల కొత్తగా వచ్చిన ప్రయోజనం అంటే ఏమి ఉండదు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమకు సంబంధించి తమకు సంబంధించి అభిప్రాయాలను గౌరవించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బెటర్ అనేటువంటి అభిప్రాయం ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. గజనంతో కలిసి రమణ, హెచ్ఎన్టీవీ, హైదరాబాద్. అయితే ఈ ఒక్క టర్మ్ మున్సిపాలిటీగా అవకాశం ఇవ్వాలని, తర్వాత జీహెచ్ఎంసీలో కలిపినా తమకు అభ్యంతరం లేదని కొందరు చెబుతున్నారు.